అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడునుగాక. ఆమెన్. దయచేసి ఈ వాగ్దానం అందరికీ అనుకూలంగా జరుగునుగాక. ఆమెన్. మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటామండి. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నాకు జాబ్ రావాలి, టీచింగ్ జాబ్ రావాలి అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా దేవుని ఏదో ఒక విధంగా హెల్ప్ అడుగుతూనే ఉంటారు. కాకపోతే పోయిన సంవత్సరం జరగలేదు కదా, ఇంక ఈ సంవత్సరం ఎందుకు అని చెప్పేసి చాలామంది అడగటం మానేస్తున్నారని. దయచేసి మీరు ఆ తప్పు మాత్రం చేయొద్దు. మీరు దేవుణ్ణి అడగటం మొదలు పెట్టండి. దయచేసి మీరు మాత్రం ప్రార్థన ఆపొద్దండి. మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేయండి. మీకున్న సమస్యలన్నీ దేవుడు తీర్చును గాక. మీకు కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చును కాకండి. ఆమెన్. మనకి ఇష్టమైనది మన తల్లిదండ్రులు ఒకవేళ మనకి ఇవ్వకపోతే మనం తల్లిదండ్రుల్ని ఎలా అడుగుతామో, ఎలా ఏడ్చి ఇబ్బంది పెడతామో, మనకి ఇష్టమైంది ఎలాగైనా ఇప్పించుకునేలా చేస్తామండి. అలాగే దయచేసి నువ్వు దేవుని దగ్గర కూడా ప్రయాసపడు, మోకాళ్ళ వేసి కన్నీటి ప్రార్థన చేయి. నాకు అది కావాలి దేవుడా, నీ తండ్రిని ఎలా అయితే అడుగుతున్నావో, నీ తల్లిని ఎలా అయితే అడుగుతున్నావో ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ వేసి కన్నీటి ప్రార్థనతో దేవుణ్ణి ఇలా అడుగు. దేవా, నాకు ఇది కావాలయ్యా, నా సమస్య ఉంది తండ్రి, నాకు ఈ సమస్య తీర్చయా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవుని నువ్వు ఎప్పుడైతే అడగటం మొదలు పెడతావో దేవుడు నీకు అన్నీ ఇచ్చునుగాక. ఆమెన్. వెతుకుడి మీకు దొరుకును, నువ్వు ప్రార్థన చేయి, నీకు దేవుడు అన్నీ ఇచ్చునుగాక. ఆమెన్. దయచేసి మాత్రం అండి, ఎవరు కూడా నాకు పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం ఎందుకు వచ్చిద్దే, పోయిన వారం జరగలేదు, వారం ఎందుకు జరిగిద్దిలే అని దయచేసి మీ ప్రయాసపడొద్దు. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థనతో మోకాలు వేసి ప్రార్థన చేయండి. దేవుడు మీకు అన్నీ ఇచ్చునుగాక. ఆమెన్.